శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 19 గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు పాల్గొన మాసం బహుళపక్షం అమావాస్య తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు ఉంది. ఈరోజు అమావాస్య తిథి ఉత్తరాభద్ర నక్షత్రం ఉందండి. అమావాస్య తిథి ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు ఉంది. తదుపరి చైత్రశుద్ధ పాడ్యమి తిథి రాత్రి తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాల వరకు ఉందండి. అంటే తెల్లవారితే శుక్రవారం అనగా, కాబట్టి ఈ రోజు మనకి 2 తిథుల కలయిక ఉంది. తదుపరి విద్యా తిథి వస్తుంది. ఉత్తరభద్ర నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5 గంటల 11 నిమిషాల వరకు ఉంది. తదుపరి రేవతి నక్షత్రం వస్తుంది. తెలుగు వారికి చైత్రశుద్ధ పాడ్యమి తిథి రోజే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ రోజు మనకి చైత్రశుద్ధ పాడ్యమి తిథి పూర్తిగా ఉంది. కాబట్టి ఈ రోజే అందరూ కూడా ఉగాది పండుగను ఆచరించుకోవాలి. ఈ సంవత్సరం నూతన సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ పరాభవ నామ సంవత్సరం. యోగం శుక్లం రాత్రి 2 గంటల 15 నిమిషాల వరకు ఉంది. తదుపరి బ్రాహ్మ్యం కరణం నాగవ ఉదయం 7 గంటల 6 నిమిషాల వరకు ఉంది. తదుపరి కింస్తుగ్న సాయంత్రం 6 గంటల 27 నిమిషాల వరకు ఉంది. తదుపరి భవ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 56 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉంది. తిరిగి తదుపరి శుభ సమయం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 50 నిమిషాల వరకు ఉంది. వచ్చు మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 1 నిమిషం వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 54 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు ఉగాది పండుగను అయితే ఆచరించుకోవాలి. అలాగే ఈ రోజు నుండే తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంకా వసంత నవరాత్రులు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. ఇంకా ఈ రోజు నుండే చైత్ర మాసం వసంత ఋతువు కూడా ప్రారంభమవుతాయి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే మంచి రోజేనండి. చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇది ఈరోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.